నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్వాకం, రైతు పాలిట నష్టం, న్యాయ పోరాటానికి దిగుతామంటున్న పామాయిల్ తోట రైతు కుటుంబం. ముందస్తు సమాచారం అందివ్వకుండా కొయ్యూరు విద్యుత్ శాఖ సిబ్బంది తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పామాయిల్ తోట రైతు బొంతు సుబ్రహ్మణ్యేశ్వరరావు కుటుంబం వాపోతుంది. వివరాలు ఎలా ఉన్నాయి? మండలంలోని కాకరపాడు విద్యుత్ సబ్ స్టేషన్ కు పొరుగున గల రాజవమ్మంగి మండలం నుండి విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే విద్యుత్ లైన్లకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది నిర్వహించే జంగిల్ క్లియరెన్స్ లో భాగంగా రాజవమ్మంగి మండలం సరబవరం గ్రామానికి చెందిన బొంతు సుబ్రహ్మణ్యేశ్వరరావుకు చెందిన పామాయిల్ తోటలోని సుమారు 22 మొక్కల మట్టలను పరిమితికి మించి మొవ్వుల వరకు ఎటువంటి సమాచారం లేకుండా కాకరపాడు విద్యుత్ శాఖ సిబ్బంది నరికేశారని తాము వారిస్తున్నా వినలేదని యజమాని రైతు భార్య లక్ష్మి వాపోయారు. దీని వలన పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయి ఏడాదికి సుమారు 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ముందే హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా తాము 78 పామాయిల్ చెట్లను కోల్పోయామని, ఇప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది నిర్వాకం వలన మరొక 22 చెట్లను కోల్పోవలసి వస్తుందని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు నష్టపరిహారం ఇచ్చే వరకు న్యాయ పోరాటాన్ని ఆపేది లేదని, తాము పోలవరం జిల్లా కలెక్టర్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నట్లు ఆమె తెలిపారు. పుట్టపల్లి చిన్నరాజు, శరభవరం, ఇక్కడ బొత్స సుబ్రహ్మణ్యేశ్వరరావు సార్ ఇక్కడ పామాయిల్ తోటలో నేను చేస్తున్నాను. ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ పామాయిల్ తోటలో 22 చెట్లను మట్టలు ఇష్టానుసారంగా కాకరపల్లి లైన్మెన్లు నరకడం జరిగింది. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మేము దగ్గరుండే వాళ్ళకి కావాల్సిన మట్టలు నరికి పెట్టేవాళ్ళము. వీళ్ళు మాకు చెప్పకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియకుండా నరకడం వల్ల చెట్టు నుంచి 10,000 చొప్పున 22 చెట్లకి 2,20,000 నష్టం జరిగింది. కావున ఈ నష్టపరిహారాన్ని వాళ్ళు వచ్చి పరిష్కరిస్తే తప్ప మేము పాడేరు కలెక్టరేట్లో స్పందనలో మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రంపచోడవరం స్పందనలోనే ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాం మేము. మాకు వచ్చేది లేకపోయినా ఎప్పటికైనా కాయలు వస్తాయని వర్షాకాలంలో పెడుతున్నాం. కానీ సడన్గా నరకడం వల్ల మేము చాలా నష్టపోయాం. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు నష్టపరిహారాన్ని ఇస్తే తప్ప దీన్ని ఎక్కడి దాకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మీరు ఈ మీడియా సహకరించి మాకు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు ఆవేదన మీకు తెలుసు సార్. ఎన్నో బాధలు పడితే తప్ప అవి మీ చేతికి రావు. రూపాయి పెడితే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే రైతుగా మేము ఎన్నో శ్రమలు పొంది కూలి పనులు కూడా దొరకకపోయి రహదారి పడడం వల్ల 78 చెట్లు పోయినప్పటికీ ప్రభుత్వం వారు స్పందించి చెట్టుకి 1,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు నరికిన 22 చెట్లకు కూడా అట్టే రీతిగా నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఎందుకంటే గవర్నమెంట్ వారే మీకంటే ముందు చెల్లించారు కాబట్టి మీరు మాకు చెప్పకుండా చేయడం మీ తప్పు. కాబట్టి మీరు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు వీలైతే గవర్నమెంట్ వారు కరెంట్ లైన్ వాళ్ళు సహకరించి ఈ లైన్ని పక్క నుంచి వేయాలని మీకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ లైన్ తోట మధ్యలో ఉండడం వల్ల మేము మట్టలు కట్ చేసినప్పుడు ఒక్కోసారి కరెంట్ షాక్ తగలడం జరుగుతుంది. ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. కాబట్టి ఎన్నోసార్లు ఇదివరకే చాలా ఫిర్యాదులు చేసాం లైన్ మేళ్ళకి. కానీ ఈ కరెంటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కరెంటు స్తంభాలు 2 లైన్లు, చిన్న లైను పెద్ద లైను 2 లైన్లు ఈ తోట మధ్య నుంచి ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే చెట్లకి మట్ట తాకినా ఆ చెట్టు మేము పట్టుకుంటే మాకు సాగొట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే స్పందించి మా మనవి ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. గడతోటి లాగేసి శివాలు నరకండి, గిలలు అసలు వేస్తలేదు. మీరు ముందు సార్లు నరకారండి, అప్పుడు పెట్టలేదు. మొన్న 2 సార్లు వచ్చి చెప్తే మొత్తానికి లేదమ్మా ఇలాగే నరకపోతే ఇవి కరెంటు లాగేస్తుంది అన్నారండి. అలాగే 2 సార్లు వచ్చి చెప్పానండి. ఆపు చేసినా రాగలేదండి, నరకేసినా నష్టం.